అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం సరికొత్త కేబినెట్ ను తనకు అనుకూలంగా ఉండే వాళ్లతో తయారు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మందిని కేబినెట్ లోకి తీసుకున్న ట్రంప్ భారతీయ మూలాలున్న వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారు. కాష్ పటేల్, జే భట్టాచార్య, తులసి గబార్డ్, వివేక్ రామస్వాములకు కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే దీని వెనుక ఎలాంటి వ్యూహం ఉంది? ఇండో అమెరికన్లకు ట్రంప్ పదవులు ఇవ్వడంపై రిపబ్లికన్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ఇప్పటి నుంచే కేబినెట్ కూర్పులో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే 4 ఏళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా తన పవర్ ఏంటో ప్రపంచ దేశాలకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. అధికారం చేపట్టేందుకు తన టీంను షార్ట్ లిస్ట్ చేసేందుకు ఒక స్పెషల్ టీంను డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ టీంలో అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్, ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ జూనియర్ ట్రంప్లతో పాటు రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్, రిపబ్లికన్ పార్టీ నాయకురాలు తులసి గబార్డ్, ట్రంప్ సన్నిహితంగా ఉండే బిజినెస్ మ్యాన్ హోవార్డ్ లుట్నిక్, గతంలో ట్రంప్ హయాంలో పనిచేసిన లిండా మెక్మాహన్ ఉన్నారు. ఇక రిపబ్లికన్ పార్టీలోని కొందరు భారత సంతతి నేతల పేర్లు కూడా ట్రంప్ కేబినెట్ స్క్రీనింగ్ టీం పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని కేబినెట్లోకి తీసుకున్న ట్రంప్ భారతీయ మూలాలున్న వ్యక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. తన కేబినెట్లోని కీలక పదవులకు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించేస్తున్న ట్రంప్ 3 ఇండో అమెరికన్లకు కీలక పదవులు కట్టబెట్టారు. కేవలం రాజకీయాలపైనే కాకుండా హిందూ సంప్రదాయాల గురించి బహిరంగంగా మాట్లాడే వారికి ట్రంప్ తన కేబినెట్లో కీలక పదవులు అప్పగించారు. ట్రంప్ కొత్త కేబినెట్లో ఇప్పటికే భారత మూలాలున్న తులసి గబార్డ్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా ట్రంప్ కేబినెట్లో కాష్ పటేల్ అనే ఇండియన్ అమెరికన్ చేరారు. భారతదేశంలోని గుజరాత్ మూలాలున్న కాష్ పటేల్ కు ట్రంప్ FBI డైరెక్టర్ పదవి కట్టబెట్టారు. కాష్ పటేల్ పేరుని డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికలకు ముందే నవంబర్ 1న FBI డైరెక్టర్గా ప్రతిపాదించారు. కానీ అందుకు సెనేటర్లు ఆమోదం తెలపలేదు. ఎన్నికలకు ముందు నుంచి కాష్ పటేల్ ట్రంప్నకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ ఎజెండా ఏదైనా దాని వెనుక కాష్ పటేల్ కీలక పాత్ర ఉంటుందని రిపబ్లికన్ పార్టీలో అందరి నమ్మకం. అందుకే ట్రంప్ డై హార్డ్ ఫ్యాన్స్ లో కాష్ పటేల్ ఒకరు. అమెరికా రాజకీయాలతో పాటు ఇంతకు ముందు అయోధ్య రామమందిరం విషయంలో కూడా కాష్ పటేల్ తాను రామభక్తున్నని, అందుకోసమే రామమందిర నిర్మాణం జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. అయోధ్య రామమందిరానికి శతాబ్దాల చరిత్ర ఉందని, ఈ అంశంలో అమెరికా మీడియా ఫోకస్ చేయడం లేదని ఆయన గతంలో విమర్శలు కూడా చేశారు. ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, కానీ అక్కడ హిందూ ప్రధాన దేవతల గుడి ఉండేది. ఆ పురాతన దేవాలయాన్ని 1500 సంవత్సరంలో కూల్చివేశారు. అయితే దాన్ని పునర్నిర్మించాలని గత 500 ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. కానీ అమెరికన్లు అంత గొప్ప చరిత్రను చాలా సునాయాసంగా పక్కన పెట్టారని కాష్ పటేల్ వ్యాఖ్యలు చేశారు. కాష్ పటేల్ తో పాటు ట్రంప్ డాక్టర్ జే భట్టాచార్య అనే ఇండియన్ అమెరికన్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా నామినేట్ చేశారు. కోల్కతాకు చెందిన జే భట్టాచార్య మాత్రం బహిరంగంగా తాను హిందువుని అని మిగతా వారిలా ప్రకటించలేదు. ట్రంప్ కేబినెట్ లో స్థానం పొందిన హిందూ ప్రముఖులలో తులసి గబార్డ్ ముందు వరుసలో ఉన్నారు. తులసి గబార్డ్ గతంలో డెమోక్రటిక్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత రిపబ్లికన్ పార్టీలోకి వచ్చిన తులసి డొనాల్డ్ ప్రస్తుతం ట్రంప్ టీంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్నకు ప్రచార వ్యూహాలను అందించిన స్పెషల్ టీంలో తులసి కూడా సభ్యురాలిగా ఉన్నారు. దీంతో తులసి గబార్డ్ ని ట్రంప్ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నామినేట్ చేశారు. దీంతో ఆమె నేతృత్వంలో అమెరికాకు చెందిన 18 నిఘా వ్యవస్థలు ఉంటాయి. ఇరాక్ యుద్ధ సమయంలో ఆమె భగవద్గీత తీసుకువెళ్లడం, అక్కడ యుద్ధంలో హిందూ సంప్రదాయాల ప్రకారం పూజలు, భజనలు చేసేది. ఇక వివేక రామస్వామి ట్రంప్నకు అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీనిచ్చారు. కానీ ఆ తర్వాత ఉపసంహరించుకుని ట్రంప్కు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఎలెన్ మస్క్ తో కలిసి ప్రాతినిధ్యం వహించనున్నారు. వివేక్ రామస్వామి ఎప్పుడూ హిందూ సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి బహిరంగంగా మాట్లాడుతారు. భారత సంతతికి చెందిన నేత లూసియానా రాష్ట్ర మాజీ గవర్నర్ బాబీ జిందాల్ కు డొనాల్డ్ ట్రంప్ 2.0 కేబినెట్ లో బెర్తు దక్కే అవకాశాలున్నాయని
విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాబీ జిందాల్కు ఆరోగ్య, మానవ సేవల శాఖను కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బాబీ జిందాల్ డొనాల్డ్ ట్రంప్కు చెందిన అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్స్టిట్యూట్లోని సెంటర్ ఫర్ ఏ హెల్దీ అమెరికా విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.